వెంకటాచలం మండల కేంద్రంలో గ్రామస్తుల అవసరమైనటువంటి పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా వాటర్ ప్లాంట్ నిర్మించి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ సోదరి రాజేశ్వరమ్మ గారు, నా సోదరుడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటేశ్వర గారు, ప్రస్తుత జెడ్పీటీసీ సభ్యులు సుబ్రహ్మణ్యం గారు, మాజీ సర్పంచ్ సోదరి మైనమ్మ గారు, ఇతర పెద్దలు, అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి, మహిళలకి ముందుగా పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి సర్వేపల్లిని ఇబ్బందులు లేకుండా త్రాగునీరు అందించడంతో పాటు పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి దాని ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అతి తక్కువ ధరకే ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ అందించేటువంటి కార్యక్రమానికి సర్వేపల్లి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టాం. దానికి సంబంధించి 100 మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామంలో ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది. గ్రామంతో పాటు ప్రతి కాలనీలో కూడా ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్లు విస్తరించేటువంటి విధంగా ఈరోజు నిధులు మంజూరు చేసి ఎక్కడా కూడా త్రాగునీటికి సంబంధించి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాలకు సంబంధించి ప్రజలు కోరుకునేటువంటిది అభివృద్ధి, సంక్షేమం. అవి రెండు ఉంటే ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంక్షేమాన్ని గురించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పదవీ కాలంలో 1,35,000 కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ ద్వారా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత. ఈరోజు పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తే పాపం సోమిరెడ్డి అధికారుల మీద కోర్టు ధిక్కారాలు కేసేశారు. ఎవరో నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు అక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే పాపం ఏదో ఒక విధంగా అంటే దాని వెనక ఉన్న ఉద్దేశం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కమిషన్లో ఒక పక్క, పేదవాడికి సంబంధించి ఇస్తే ఈ ప్రభుత్వానికి పరపతి పెరుగుతుంది. గోవర్ధన్ రెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, శేషయ్య ఇళ్ల స్థలాలు ఇప్పించాడు. కాబట్టి ప్రజలు రేపు వాళ్ళ వెంట నడుస్తారు. కాబట్టి వాటిని అధిగమించాలి అంటే వాటిని ఈ రోజు అందకుండా చేస్తే నోటి దగ్గర ఉన్నటువంటి కూడుని ఇసిరి పారేస్తే దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి లక్ష్యంతో పాపం ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, ఆర్టీఓ గారిని, పాపం మన తహసీల్దార్ గారు ఈరోజు వచ్చినట్లేదు. మొన్నటి నుంచే వణకుతున్నాడు పాపం భయపడి. కోర్టు ధిక్కారం కేసు నాకేమన్నా జైల్లో పెడతారేమో అని చెప్పిన పాపం. అంటే అధికారులకు సంబంధించి బెదిరించి ఏదో ఒక విధంగా ప్రజలకు సంబంధించి, పేదలకు సంబంధించి ఇచ్చేటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం తప్ప పేదవాడి గురించి, పేదవాడి సంక్షేమాన్ని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. ఇది దుర్మార్గమైనటువంటి, దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటన అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రల పైన, ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్ర ఈరోజు కట్టుబడి ప్రజల అభివృద్ధి, సంక్షేమ ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.